సాయిరామ్ 1967 సంవత్సరం మే నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సత్యసాయి సంస్థల నిర్వాహకులు గమనించవలసినటువంటి ముఖ్య సూత్రములను సెలవిచ్చారు. వాటిని తెలుసుకుందాం. సాయిరామ్. సత్యసాయి సంస్థలకు తమలో తాము కానీ మరి ఏ ఇతర ఆధ్యాత్మిక ధర్మ సంస్థలతో కానీ ఈర్ష్య ద్వేషములు కూడదు. కేవలము తమ సంస్థయే ఆధిక్యత పొందవలని ప్రయత్నించరాదు. ప్రతి సంస్థ నిష్కామ కర్మను ఆచరిస్తూ ఉండవలను. గర్వముతో కానీ అహంకారంతో కానీ సేవ చేయరాదు. అన్ని సంఘములను సమభావముతో మెలుగుటయే సత్యసాయి సంస్థల విశిష్టత. రెండవది, ఇతరులు మీకు ఎట్లు సేవ చేయ తలంతురో అట్లనే ఇతరులకు సేవ అనర్పవలను. ఇతరుల ప్రవర్తన ఏది మీకు సరిపడదో ఆ విధముగా వారి పట్ల ప్రవర్తింపకూడదు. మీరు వనరించు తప్పులను నిర్మూలన చేసుకునే నిమిత్తము వివేకముతో సాధన సలుపుడు. ఇతరుల మంచిని గ్రహించి ఆచరించుడు. ఇతరులకు అందించే సందేశములకు మీరు చక్కని మార్గదర్శకులు కావాలను. మూడవది, సత్యసాయి సేవా సమితి సభ్యత్వములకు కనీస వయసు 30 సంవత్సరములు నిర్ణయింపబడిన. అయితే ఇంత తక్కువ వయసు వారికి విద్య ఆధ్యాత్మిక సాధక శక్తి లేని కాదు. వారు సత్యసాయి సేవాదళములో చేరి సేవ చేయటం చాలా మంచిది, యుక్తమని పై విధముగా నేనే నిర్ణయించి తిని. ఏ ఒక సంఘమునందు సమితులందు ఎవరికైనా నిరాకరింపబడిన కానీ ఎవరైనా నిర్లక్ష్యము చేయబడినను బాధపడకండి. మీరు సరైన సాధన సేవ చేసి మీ పేరు నా జాబితాలో చేరేలా చూసుకోండి, అది చాలు. ఇక 4వ నియమం, సర్కారు ఉద్యోగులు శాసనసభ్యులు రాజ్యాంగమునకు బద్ధులై నడుచుకుందామని ప్రమాణము చేదురు. అట్లనే సత్యసాయి సంస్థల యందరైనటువంటి సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు ఒక తోరి కాదు. ప్రతి దినము లేవగానే హృదయపూర్వకముగా ప్రమాణము చేసి కార్యమును మొదలుపెట్టవలను. ఈ రోజున నేను చేయు పనులన్నీయు ప్రేమతో, భక్తితో, నిష్కామ బుద్ధితో చేయుదని ప్రతినబూని దానికి తగినటువంటి శక్తిని, బుద్ధి కుశలతను సరైనటువంటి మార్గంలో నడుచులాగా తీర్చిదిద్దుమని భగవంతుని ప్రార్థించవలను. రాత్రి పరుణునప్పుడు ఆ దినము చేసినటువంటి కార్యకలాపములో మానవ స్వభావం వలన, అహంకారం వలన, స్వలాభ బుద్ధితోనూ కోపముతోనూ జరుపబడినటువంటి తప్పుల కొరకు వెతికి అటువంటి పొరపాట్లు చేయకుండానట్లు శక్తిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించవలను. 5వ నియమం, తాము నమ్మిన దైవమే గొప్పది, పవిత్రమైనది అనేటువంటి మూఢతత్వము ఉండరాదు. భగవత్ రూప నామ వైవిధ్యత నిజముగా భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతయే. జాతి మత కుల వివక్షత చేయ కానీ, భాషా భేదమును బట్టి కానీ, ఇతర దేశస్థులని కానీ వారి పట్ల విముఖతగా సాయి భక్తులు ప్రవర్తించరాదు. ఇతర సాధకులను, ఆస్తికులను, భక్తులను మీరు న్యూనపరిచిన మీకే అభివృద్ధి నిరోధకము. నవరాత్రి ఉత్సవములు, శివరాత్రి, గురు పౌర్ణిమ, స్వామి పుట్టుపండుగ ప్రతి సతి జరపవలని సూచించిరి. కానీ అన్ని భగవద్ అవతారములకు చెందిన పండుగలేగాక అన్ని మతములకు సంబంధించినటువంటి పర్వదినములను సత్యసాయి సేవా సమితులు పాటించుట నా అభిమతమని స్వామి చెప్పినారు. 6వది, మందిరములు, గుడులు, గోపురములు కట్టుటకు ధనమును ప్రోగు చేయుట నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. ప్రాచీన మందిరములు ఎందుకు శిథిలావస్థను పొందా? కొత్త రూపములో ఉన్న అదే దేవమందిరము, నూతన మందిరము ఎలా నిర్మించాలి? నాకు మీ హృదయ మందిరము చాలు, అదే నాకు కావలసినది. నేను కోరేది ధనము కావలసిన ప్రజలందరి వద్ద నుంచి చందాలుగా ప్రోగు చేయుటకు నేను ఒప్పను. మీ తాహతు అంతస్తుల బట్టి మీలో మీరు సమకూర్చుకోవడం మంచిది. ఆడంబరత, అధిక ఖర్చులు మానండి. నిరాడంబరముగాను నిజమైన సరైనటువంటి సాధకులుగా సాధ్యమైనంత వరకు ఉండటానికి ప్రయత్నించండి. అట్టి నడవడికే నాకు సంతోషపరుచును అన్నారు. 7వ నియమం, విశ్వమంతకు వర్తించినట్టు సనాతన ధర్మసూత్రములను మీరు చాటవలసి ఉన్నది. మానవుడు, భగవంతుడు, భగవతత్వము వీటి అవినాభావ సంబంధము నేటి విద్యార్థులు బోధపరచవలసి ఉన్నది. వారే జాతికి మూలము. మన భారతీయ సంస్కృతికి మూలమైనటువంటి సనాతన ధర్మ మార్గమున వారు నడవరేని భారతీయ సంస్కృతి అనేటువంటి వృక్షము ఎండి ఫలించును. 8వ నియమం, మీ రాష్ట్రములోని ప్రశాంతి విద్వాన్ మహాసభ్యుల సహకారముతో సంస్కృతి విద్యను, ప్రాచీన ఇతిహాస పురాణములను అభ్యసించుటకు ప్రోత్సహించవలసి ఉన్నది. అవే భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మలు. వాటి ఉద్ధరణయే ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి సుస్థిర సుఖశాంతులను ఒసగును. 9వ నియమం,
ప్రజలలో నామస్మరణము నామ సంకీర్తనము వ్యాప్తి చేయొచ్చు. దాన్ని మీరు ఆచరించుట అన్నిటికంటే ముఖ్యమైనది. నామము నాలుకపై నాట్యమాడిన ఆ రూపము కంటిలో నిలిచి ఉండిన ఎట్టి అశాంతి దుఃఖము ఎట్టి చెడు మానవ హృదయము చేరలేవు. అనేక అవతారముల ద్వారా వెల్లడైనటువంటి భగవత్ మహిమలను భగవద్కీర్తిని పాడండి. ఈ రోజునే మీలో మీకున్నటువంటి వైషమ్యలను పారద్రోలి ఏకోన్ముఖులై మానవ సేవ చేయుటకు సేవకులుగా నిలవండి అని అన్నారు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.